ఒక్క బండి రావటం లేదు. అదిగో వస్తుంది. హలో యాండి యాండి హలో అండి. ఈ కేసులో దౌడు తీయరా, దౌడు దౌడు దౌడు. ఆగండి చిన్నబాబు బయటపు ఆగండి ప్లీజ్. ఆగింది ఆగింది. మనల్ని చూశాక బండి ఆకుండా పోతుందా? నమస్కారం బిడ్డ. స్టైల్ చూడు. నేను జ్ఞాపకున్నానా? కింద నాటకంలో నా మెడలో దండ వేసి. ఓ అవునవునవును. సారీ సార్, ఆ రోజు నేను కొంచెం కోపంతో ఏదో వాగాను, నన్ను క్షమించండి. సరే, మీరెందుకు ఇక్కడ ఉన్నారు? అదా గాలి మనుషులు వచ్చాను బాబు. గాలి కోసం నిలబడి ఉంటారు. రండి బాబు. కాదు, కొత్త వరుసలో నాటకం వేయడానికి కారులో వచ్చావా? కారు కార్లో 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 ఈ మొహాల కారు ఒకటి. రండి బాబు. నో టచ్. ఆ పక్క చూడు. పాడిన పాట చాలు గానీ త్వరగా వచ్చి తగలరా. అమ్మ తీసుకెళ్ళు. నా మూట ఎత్తిస్తావా? వద్దులే, నేనే ఎత్తుకుంటా. అన్ని తల్లకిందులుగా కనపడుతున్నాయి. అవును, వచ్చేటప్పుడు కారులో వచ్చాం కదా, ఈ కారు ఏమైపోయిందబ్బా? ఎవడ్రా నా కారు గుర్రాలను కట్టింది? ఎవడ్రా? అయ్యి బాబోయ్, ఏం దెబ్బది? ఎవరా నన్ను కొట్టింది ఇప్పుడు? నేను చూశాను. చూసావా? చూపుకే ఇంత పవరా? మా సపరివారం అంతా ఇప్పుడు ఎక్కడుంది గురు? అక్కడున్నారు శిష్య. అక్కడ అక్కడరా. సాయి మేక కారుకి ఇదెందుకు గురు? ఏమండి, మా సపరివారం అక్కడే అడిగితే కొడతాంటే. అవును, ఇందాక అక్కడ ఉన్నప్పుడు టాప్ ఎక్కావేంటి? ఏంటి గురు, గుర్రాలని కారు కట్టేసావేంటి? వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి చిన్న బాబు. ఏంటి గుచ్చుకుంటుంది? ఇది అబ్బాయి, ఇదే డ్రైవర్ గారు, నాకు డౌట్ అండి. ఇప్పుడు హలో హలో, ఏంటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? తెలుగు తెలీదా? తెల్లదొరసాల పోజు. చూడటానికి స్టైల్ గా ఉంటేను ఇంగ్లీష్ తెలుసు అనుకున్నాను. తెలీదు. సారీ. తమరి పేరేమిటో? ముత్తు. నేను కోరుకున్నది ఎప్పుడు నాకు దక్కలేదు. దక్కిస్తావా? తమరి పేరు? బృందావనం. బృందావనం. దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనది ఎన్నటికీ దక్కదు. ముద్దు ముద్దు. చిన్నబాబు. ఏంటి ముత్తు? ఈవిడ ఇక్కడ కూర్చోండి, బండి తోలేను. అటు కూర్చోమనండి. అక్క, అతనితో గొడవ దీనికి నువ్వు రా. తెగ ఫోర్స్ కొడుతున్నాడు. ఏమండి, ఇప్పుడు ఈ డ్రైవర్ గారు నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఇదేంటి? ఇప్పుడు భద్రం, దెబ్బ నా మీద పడగలదు. ఇటు చూడు, దూరం జరిగి నో టచింగ్. అబ్బా, ఈయన పెద్ద మన్మధుడు. ఈవిడ పెద్ద రతిదేవి. మోహన్ చూడు. ఏ ఆ మొహానికి తన వాళ్ళ చూపు సోకితే చాలు అదృష్టం అనుకునే వాళ్ళు ఎంతమందో. ఏమో, నా పాటికి నన్ను వదిలేయచ్చు కదా, అనవసరంగా నాతో కూడా పడతావు ఎందుకు? తర్వాత వచ్చే కష్టాలు తట్టుకోలేవు. సాయంత్రం నాటకం ఆడాలి లేదా? అవునమ్మా, నాటకం ఆడాలి మనం. అతనితో గొడవద్దమ్మా. అయ్యో, అసలు నేనేం చేశానని? ఇతనితో నాకేంటి పని? సార్, నేను ఇక్కడికి వచ్చా? థ్యాంక్ యూ. అయ్యో అయ్యో అయిపోయి. అమ్మో అమ్మో, ఏమిటా మెడికల్ తిరిగిపోతున్నావు? అమ్మా, అన్ని విషయాలు చెప్పుకుంటావా? నా తోడు తెస్తాను. అమ్మా అమ్మా, డ్రైవర్ కొంచెం పక్క జరుగు. ఎందుకు? ఎందుకంటే వెనకాల లేడీస్ ఉన్నారు. లేడీస్ ఉంటే? అవును, ఈ గుర్రాలు ఏం చేయవు కదా. గుర్రాలు ఏం చేయవా? ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు? నేనేం చేయబోతున్నానా? నేను ఆపుకుంటా. దీన్ని ఎక్కడ ఆపుతామండి? దీన్ని ఎక్కడ ఆపుతావు? ఈయనొకడు. అబ్బా, ఇదొకటి. ఎక్కడ పడితే అక్కడ గుర్తుకు తెస్తుంది.
ఏమయ్య డ్రైవరు, ఇందాక నుంచి నేను డౌట్ అడుగుతుంటే సమాధానం చెప్పండి. ఏంటో అడిగి చావు. అవును, కారుకి సాయి బేకెందుకు? వాళ్ళ నేటి దగ్గర తీసుకెళ్ళు. మనకే తెచ్చిన బాబు. మొత్తం సరే బాబు. ఈ తొట్టి గ్యాంగ్ ని బండి ఎక్కించొద్దంటే వేళ్ళు పెడితేనే ఇంత చల్లగా ఉంది, ఇంకా బాడీ మొత్తం నీళ్ళలో దిగి స్నానం చేస్తే దెబ్బకి అయిపోతాం. అంతే, ఫినిష్ అయిపోవడం కదా. ఒడ్డు నుండి చాలా జాగ్రత్తగా స్నానం చేయాలి రే. అంతే. ఏరా హీరో, జల క్రీడలా? జీవితంలో నేను అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. ఏ రోజు నేను చూశానో ఆ క్షణం నుంచి నిన్నే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఇందులో నీకు అభ్యంతరం లేదుగా? సరే సరే, తొందరపడి ఏ నిర్ణయానికి రాకు. నాటకం పూర్తయిన తర్వాత నువ్వు మాత్రం ఒంటరిగా మా ఇంటికి వస్తే నువ్వు ఇష్టపడ్డావు అనుకుంటాను. సమయం చూసి అమ్మకు చెప్పి ఈ వివాహానికి ఒప్పిస్తాను. తొందరగా వచ్చారా? సరే సరే, లేకపోతే మీ పని మంగళగిరి. ముత్తొస్తున్నాడు. వాడికి నాటకం అన్నా నాటకాల వాళ్ళన్నా గిట్టదు. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంచుదాం. ఆ వార్త ఎంత ఆనందదాయకం! వీణులకు విందు చేకూర్చినది. నా లేత పరువానికి నీ సందేశం ఓ పులకింత. కలలోని కథలన్నీ కదిలి వచ్చిన క్షణం, తనువులు కలిసే సమయం. చేరువేనా? అయ్యో రంజితం, ఓ హలా, ఎంతకు రావేలా? ఏయ్, మండు టెండలో ఎండు చేప కోసం ఎదురు చూస్తే నల్ల కొంగలా నేను నీ కోసం వస్తే నువ్వు ఎవరి గురించో సంభాషిస్తున్నావా లేడీ? నేను ఒక కేడీ నేను మరచితివా? నా పక్కనున్న ఇరువురు రౌడీలని మరచితివా? చెప్పు మహారాజా, ఎవరిని రౌడీలు అనుకున్నారు? నువ్వు నోరు ముయ్యి. నువ్వు ఈ నాటకానికి మాత్రమే యజమానివి, నేను ఈ ఊరికే యజమానిని. 2 రోజుల క్రితం నా దగ్గర అడ్వాన్స్ తీసుకున్నప్పుడు నువ్వు అన్నది నువ్వు మర్చిపోయావు. అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు నువ్వేమన్నది నువ్వు మర్చిపోయినా, నేనేమన్నది నేను మర్చిపోలేదంటున్నా. చాలించి నీ ప్రేలాపన. లేనిచో కత్తికో కండగా నరికి వేచదన మూర్ఖ. కరెక్టా? నువ్వేమన్నావు? ఓకే అమ్మా. ఇప్పుడు రిహార్సల్స్ జరుగుతున్నాయి. అవి పూర్తవగానే నేనే మాట్లాడి పంపుతాను. నన్ను నమ్మండి. ఇప్పుడు రిహార్సల్స్ పూర్తవని అంటావు, తర్వాత నాటకం పూర్తవని అంటావు, ఆ తర్వాత నాటకం ఆడి వెళ్ళిపోయారంటావు. అది నువ్వు సహించలేనంటావు. ఆజ్ఞాపించడు మహారాజా. నా వీరత్వమునకు సత్కారము దక్కనున్నది. దక్కదు. ఎందువలన దక్కదు? దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనది ఎన్నటికి దక్కదు. ఈ డైలాగ్ ఏదో బాగుంది, డైరెక్టర్ గారు ఇంత బాగా రాయిరే. వచ్చే దారిలో ముద్దు చెప్పాడు. అందరూ వెళ్ళి ఆ పిల్లని మన తోటలో ఉన్న బంగళాకి ఎత్తుకురండి అంటన్నా. నువ్వు బండి పోని అంటన్నా. అయ్యయ్యో, ఇదేం పనండి? నేను ఇంతవరకు ఓడిపోలేదు అంటన్నా. కేర్ఫుల్ గా ఉండాలి కదా అంటన్నా. ఉంటానంటన్నా. ఎవరెక్కడ? ఈ అతిలోక సౌందర్యవతిని అంతఃపురానికి చేర్చండి. ఆగా! సిపాయి దుస్తులు వేసుకోకుండా అంతఃపురంలోకి నువ్వు ఎలా వచ్చావో చెప్పు. వాళ్ళు నిజంగానే కొడుతున్నారు. బాగుంది బాబు, నాటకంలో ఈ సీన్ సూపర్ గా ఉంది. నిజంగా కొడుతున్నట్టుంది. వాణ్ణి తనండి, ప్రతి కమల్ హాసన్ ఫీలింగ్. డైరెక్టర్ కొడుతున్నారంటే నాకేదో అనుమానంగా ఉంది. రంగనాయకుని తీసుకుపోతున్నారా? తీసుకుపోతే బానండి. నువ్వు రంగనాయకుని కాపాడు. సరే చీల్ చేస్తా, చెండేస్తా, పీస్ పీస్ చేస్తా. ఊరికే 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 అన్నా, ఊరికే సరదాగా ఏమనుకోకండి. ఏదో పాపం చిన్నపిల్ల డ్రామాలేసి పొట్ట పోసుకుంటుంది. వాళ్ళతో ఏంటన్నా సర్దుకుపండి. చిన్నబాబు కాపాడేశాను. ఏంటన్నా? ఎవరిని కాపాడింది? అమ్మాయిని. ఇప్పుడు కాపాడా? ఇదేంటంటే బతి వాళ్ళతో కొడతారేంటంటే చూడండి. ఓహో,
రాయ్ ఏట్రా 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 ఎవరినో ఒరే అంటున్నావు? నేనెక్కడన్నానన్నా? ఇప్పుడు అక్కడ కూర్చోనాలా? అదేంటో నా కుర్చీలో కూర్చోగానే ఒళ్ళంతా ఏదోలాగైపోయి ఏదేదో వాగేశాను. ఎందుకు రావాగావు? ఎందుకు రావాగావు? అన్నా, అన్నా, 4 దెబ్బలు నువ్వు కొడితే ఒక్క దెబ్బ అయినా నేను కొట్టలేకపోతానన్నా. నన్ను కొడతావా? కొట్టరా చూద్దాం. కొడతానన్నా, కొట్టరా చూద్దాం. కొడతానన్నా. కొట్టరా. సరే ఈ పక్కన. ఎప్పుడు నాకు ఇచ్చిన మాట చేసిన ధర్మం తిరిగి తీసుకునే అలవాటే లేదన్నా. చిన్నబాబు ఏ ఊరబ్బా ఇది? ఎక్కడికి వచ్చారా? അയ്യാ നമസ്കാരം. ഇത് ഏ ഊരണ്ടി? ഇയാളെന്തായി പറയുന്നത്? അങ്ങോട്ട് പ്രസാദം ചോദിക്കാണെന്നാ തോന്നുന്നത്. ഓ അത് ശരി, കൊടുത്തേക്കല്ലേ. നന്നായിരിക്കട്ടെ. బాడు పో. ఏంటండి ఇది? ఊరు పేరు అడిగితే చేతిలో పువ్వెట్టి వెళ్ళిపోతున్నారు. ఆకలేస్తోందయ్యా. కావలసినంత పచ్చగడ్డ ఉంది తిని. నేను గుర్రాన్ని కడిగానా? నాకు ఆకలేస్తోంది. అటు చూడు. ചേച്ചി ആ പെൺകുട്ടി ഏതാണ്? అదారాന്ന് എനിക്ക് അറിയില്ല. ఇక నిన్నడిగేదేంటి? నేనే వెళ్ళి తినేస్తాను. వెళ్ళమ్మా మహారాణి వెళ్ళు. డబ్బులు లేకుండా తిను, తనులు తిను. എനിക്കറിയാം, ഇത് തിരുവനന്തപുരം മഹാറാണിയല്ലേ. ഞാൻ കഴിഞ്ഞ പ്രാവശ്യം തിരുവനന്തപുരത്ത് കണ്ടതല്ലേ. നമ്മുടെ കടയ്ക്ക് വരുന്നത് മഹാഭാഗ്യമാണ്. വാ നമുക്ക് പോയി സ്വീകരിച്ചോണ്ട് വരാം. మెల్లగా నట్లు లూజ్ అవుతాయి. ఎవరిని అంటున్నావు? నన్ను అనుకుంటున్నాను. തിരുവിതാംകൂർ മഹാറാണി നമ്മുടെ കടയിൽ വന്നത് നമ്മുടെ ഭാഗ്യം. అయ్యో ఇది మహారాణి కాదయ్యా, స్టేజ్ యాక్టర్. మహారాణి వేషం వేసింది. എന്താ ഇയാളെന്തായി പറയുന്നേ? ఏంటి? ആരാ മഹാറാണി ഇത്? ഇയാൾ എന്റെ സംസ്ഥാനത്തിൽ പണിക്കാരനാണ്. വിശക്കണൂന്ന് പറഞ്ഞു. ഇയാൾക്ക് വേണ്ടി ഇവിടെ വന്നതാ. అమ్ముని ఈ భాష కూడా మాట్లాడుతుంది. అవునులే, ఊరుకో వేషం కదా. പണിക്കാരാണെങ്കിൽ താഴെ ഇരിക്കുക. മഹാറാണി നിങ്ങൾ വന്നാട്ടെ, നിങ്ങൾ വന്നാട്ടെ. నాకు ఈ గడ్డేం అక్కర్లేదు. ఇది కూడా తీసుకెళ్లి మహారాణి గారికే పెట్టు. నాకు టీ తెచ్చు. టీ 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 టీ. ഓ ചായ. అవును పోయా. ഒരു പണിക്കാരനെ പോലെയല്ല, രാജാവിനെ പോലെ ഉണ്ട്. രാജാവിനെ പോലെ ഉണ്ട്. కాసులు అడగవా? కాసులు എന്താ? చిల్లరా చిల్లరా. എന്റെ മഹാറാണി കാശ് ചോദിക്കണം. എന്ത് വിചാരിച്ചു? కర్ణుడి మనవరాలు బంగారంలా ఇత్తడిచ్చేస్తుంది. സ്വർണം ചേച്ചി, ഇത് നോക്ക്, സ്വർണം. అది బంగారం కాదయ్యా, ఇత్తడి ఇత్తడి. അതെ 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 അതെ. മഹാറാണി എന്നെന്നും ദീർഘായുസായിട്ടിരിക്കട്ടെ. തമ്പുരാട്ടി നന്നായിരിക്കണം. സന്തോഷം മഹാറാണി, സന്തോഷം. ఏంటి నీ కడుపు నిండిందా? ఏదైనా మాట్లాడు. లోడా లోడా మాట్లాడేవాడివి ఇప్పుడేమిటి బొమ్మలా కూర్చున్నావు? నిన్నే. నేను మహారాణులతో మాట్లాడినమ్మా. బాలేవాడివి. ఏదో తమాషాకి నేను అలా అన్నాను, దానికే ఫీల్ అయిపోతేలా? అన్నాయ్ కొంచెం ఆగనే. అన్నాయ్ కొంచెం ఆగు. ఇది ఏ ఊరు? ഓ മണി 12 ഞാൻ വരട്ടെ. ఇట్రండి ఇట్రండి. ఇది ఏ ఊరు? ఓ ఇది బోర్డు.
కొట్టానంటే పళ్ళు గిళ్ళు రాలిపోతాయి. ఇది బోర్డు అని నాకు తెలీదు. అట్లా మే మొహానికి హిట్లర్ మీసం ఒకటి. ఇది ఏంటి? ఇదా ఓ కులువాలి. మీ ఊరు కులువాలి. నా ఊరు సీమపట్టి. అయ్యో పట్టి అంటే కుక్క. ఏ వైపు వెళ్ళాలి? ఎందా పట్టియో పట్టి 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 సీమ. యా పట్టియాను എന്നെ പറ്റിയോ എന്നെ പട്ടിന് പറഞ്ഞ പട്ടിന് പറഞ്ഞടാ പട്ടിന് പറഞ്ഞ കല്ലെ പട്ടിന് വിളിച്ചോ നോക്കിക്കോ നിങ്ങളതാ ఊరు పేరు అడిగితే కరుస్తావేంటయ్యా బాబు? ఊరు పేరేగా అడిగాను నేను. എന്നെ പട്ടിന് പറഞ്ഞത് നിങ്ങളത് ഒരിച്ചത് ఏం కర్మరా బాబు, ఇది ఊరు కాని ఊరు, భాష కాని భాష, ఎవరిని అడిగినా ఏం చెప్పరు, ఏం అర్థం కావట్లేదు. ఎవరిని అడగాలో ఎలా అడగాలో అర్థమై చావట్లా. പാപ്പം എനിക്കൊരു ഉമ്മ തരൂ. నువ్వేమన్నా? అదే എനിക്കൊരു ఉమ్మ తరుమో అన్న. ఉమ్మంటే? ఉమ్మ అంటే నువ్వు దారి అడిగావుగా, అదే నేను ఈ ఊరి భాషలో అన్నాను. మరి పట్టిసే వెళ్ళాలంటే ఎలా అడగాలి? ఇరికి అణచి ఒక ఉమ్మ తరుమో. ఇందులో పట్టిసీమ లేదే. ఇరికి అణచి అంటే పట్టిసీమనే. ఓ, ఇరికి అణచి ఒక ఉమ్మ తరం. ముందే చెప్పచ్చుగా నువ్వు. నువ్వు ముందే అడిగి ఉండొచ్చుగా. చెప్తే అడిగిపోతావా? చలై 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 చలై, ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్. ఇరికి అణిచి ఒక ఉమ్మ తరం. ఇదేదో చిన్నపిల్లల్ని అడగకూడని విషయం ఏంటుంది. అన్నా నమస్కారం. అన్నా నమస్కారం. నాది వెస్ట్ గోదావరి. గోదావరి చాలా అందంగా ఉన్నారు. ఇడికి అణిచి ఒక ఉమ్మ తరం. എന്താ ഇരിക്കി അണിച്ച് ഒരു ഉമ്മ തരും. ഞാൻ ആണും പെണ്ണും കട്ടവനാണല്ലോ വിസാരിച്ചു. ഇനി ഒന്നും നടക്കില്ല, തിരിച്ചു പോവാ. ఆడి భాష ఆడికి తెలియనట్టుంది. వేండ నల్ల మోనలే. ఆహా, కన్న తల్లి కొడుకుతో ఉంది. ఈమెను అడిగితే తెలుస్తుంది. తల్లి నమస్కారం. నమస్కారం. అబ్బాయా? అందంగా ఉన్నాడు. ఇరికి అణిచి ఒక ఉమ్మ తரும். అయ్యయ్యో, ఇరికి అణిచి ఒక ఉమ్మ తரும். అరవక తల్లి, అరవక తల్లి, తల్లి అరవకమ్మా. అమ్మ తల్లి అరవకమ్మా. ఊరికి దారి అడిగాను బాబు, ఊరికి అరుస్తుంది. నేనేం తప్పు చేశానయ్యా బాబు? ఊరికి దారి అడిగానంటే దానికి నన్ను చెట్టు కట్టేస్తారా? అయ్యో, చెవులు కొట్టరాని చోట కొడుతున్నాయి బాబు. ഗുളുവാടിന്ന് സ്ഥലത്തിന്റെ പേരാണ് ഞാൻ പറഞ്ഞത്, ഉമ്മ കൊടുക്കാൻ ഞാൻ പറഞ്ഞിട്ടില്ല. നേതാവേ, ഇവൻ പെണ്ണുങ്ങളോട് മാത്രമല്ല എന്നോടും ചോദിച്ചു ഉമ്മ. എന്ത് നിന്നോട് ചോദിച്ചോ? అవునవును, ఆయన్ని దారి అడిగాను. എടാ പഹയ, എന്റെ അനിയത്തെ പറ്റി എന്ത് വിചാരിച്ചു? ആരും ചോദിക്കാനില്ലെന്ന് വിചാരിച്ചോ? ഈ മരത്തിൽ നിന്നെ കെട്ടിവെച്ചെന്നറിയാവോ? ഇന്ന് രാത്രി നിന്നെ കത്തിച്ചു കളയാ. వద్దు ചേട്ടാ వద్దు. നീ ആര്? ഞാനൊక డ్రామా ఆర్టిస్ట్ ആണ്. നിനക്ക് എവിടെ കാര്യം? അയാളെ తీసుకెళ్ళాలని వచ్చాను. എന്തോന്ന്? അവൻ എന്റെ അനിയത്തോട് എന്താ ചോദിച്ചെന്ന് നിനക്കറിയോ? എന്താ ചോദിച്ചെന്നോ? അവനെ ഇവളോടെ ഒരു ഉമ്മ കൊടുക്കാവോന്ന്. ചേട്ടാ ఆయన వదిలేయండి ചേട്ടാ. അത് പറയാൻ നീ ആരാ? അയാളെന്റെ ഭർത്താവാണ്. അത് ഞാൻ എങ്ങനെ വിശ്വസിക്കും? ഇതെന്റെ വിവാഹമോതിരമാണ്. നിന്റെ ഭർത്താവാണെങ്കിൽ വെറുതെ വിടണമെന്നുണ്ടോ? అతనికి కొంచెం పిచ్చి ఉందండి. అడా ഒരു പ്രാന്തനെ നമ്മളെ ഭ്രാന്തി ഭ്രാന്തി. വാടാ എളിച്ചൂടോ. ആ ചിക്കിളിക്ക് ചിക്ക ചിക്കി കച്ചാ. നിങ്ങൾ നാലാട്കൾ കിഴക്കോട്ടയിൽ ഇലക്ക് ചെല്ലണം. നിങ്ങൾ നാലാട്കൾ അപ്പുറഞ്ഞ് തെന്നന്തോപ്പുക്ക് ചെല്ലണം. ഒരച്ച ആൾക്കാർ ചോലൂർ വാലത്തോപ്പുക്ക് ചെല്ലണം. ఏటా కాఫీ తాగుతారా? నేను ఇంక ఉన్నానని ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అనుకుంటా. తీసుకురాబోయి నిద్రపోయి అంత ఆలస్యంగా వచ్చిందో చూడు. నాకు మాత్రం తీసుకురాకు, ఇంక మొత్తం 17 పేరు ఇరుకాక. కరెక్ట్ అల్లే? అదే. అందరికి తీసుకురా. నిങ്ങള పని బాగా ఉందల్లే. పని వాళ్ళు ఎవరిని పిడిచిట్టు పోయిదే. అయ్యా నమస్కారం. నమస్కారం. ఆరాన నింగల్. అయ్యా నమస్కారం. ఓ తెలుగా? ఏ ఊరు నుంచి వచ్చావా? ఏం కావాలే? నేను ఒకటి అడుగుతాను, దానికి అర్థం చెప్పాలి. అడగండి. విన్న తర్వాత మీరు చెప్పులు తీయకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదండి. మీరు అడగకూడదు అడగరుగా. అడగండి. పర్లేదంటారా? పర్వాలేదు, అడగండి.
ఇరుక్కి అణిచి ఓ రొమ్ముతారు. ఏ పోయికో జోల్లోకమ్మా. ఏ పోయికోడా. ఏంటి అడిగారే? ఏం చేయరు కదండి. ఏం చేయని అడగండి. భయంగా ఉందండి. పర్వాలేదు అడగండి. ఇరుక్కి అణిచి ఓ రొమ్ముతారు. ఇదేంటయ్యా బాబు మగాడికి ముద్దిస్తావు? గట్టి కావాలించుకొని ముద్దిమ్మన్నారు కదండి. నేను ఎప్పుడు అడిగాను? ఇరుక్కన చోరు ఉమ్మతరం అన్నారు కదండి. అదేనండి ఇదే. సాటి మొగారు కనుక బొగ్గు మీద ఇచ్చానండి. ఇది ఆడపిల్ల అన్నట్టయితే లిప్పుతో లిప్పుకు డైరెక్ట్గా ఇచ్చుండేవండి. ఏండే ఏమండి? నేను మొగాడినే కదండి. డెఫినెట్ గా.